అనగనగా నల్లమల అడవిలో పచ్చని మామిడి తోటలు, మల్లెపూల సువాసనలతో నిండిన ఒక అందమైన ప్రదేశంలో ఒక భయంకరమైన సింహం ఉండేది. సింహం అని పిలువబడే ఈ సింహం అడవికి తిరుగులేని రాజు. దాని గర్జంచెట్ల ఆకులను కూడా పెంతో వణికించేది. అది చాలా బలనది, శక్తివంతమైన పాదాలు, రైతు కడుగులిలా పదునైన పళ్ళు కలిగి ఉండేది. తన బలం వల్ల తాను ఏమన్నా చేయొచ్చని అది నమ్మేది. అది దట్టమైన పొదల్లో సంచరిస్తూ తన బంగారు కళ్ళతో తన తర్వాతి ఆహారం కోసం వెతికేది. ఏ జంతువు కూడా పెద్దదైనా చిన్నదైనా దాని మహరించని కోపం నుండి సురక్షితంగా ఉండేది కాదు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న అడవి ఇప్పుడు నిరంతర ఆందోళనతో నిండిపోయింది. ఇతర జంతువులు నిరంతరం భయంతో జీవిస్తూ ఉండేవి. వాటి రోజులు ఆందోళనతో, రాత్రులు నిద్రలేని కలతో నిండిపోయేవి. అందమైన జింక్ చిన్న శబ్దానికి కూడా ఉలిక్కడేవి. వారి సన్ని మన గుండెలు వేగంగా కొట్టుకునేవి. సరదాగా ఆడుకునే కోతులు మర్రి చెట్ల కొమ్మల నుండి సంతోషంగా కికిచలాడటం మానేశాయి. బదులుగా అవి మొనంగా గుమిగూడి భయంతో కళ్ళు పెద్దవి చేసుకునేవి. బలమున దున్నపోతులు కూడా గాలిలో సింహం వాసన పసిగడితే నీటి గుంతకు వెళ్లే మార్గాన్ని మార్చుకునేవి. అడవి నుండి ఆనందం కనుమరుగైంది. ప్రతి ఖాళీ ప్రదేశం, ప్రతి ప్రవాహంపై భయం అనే దట్టమైన భయం కమ్ముకుంది. ప్రపంచంలో ఎటువంటి బెంగ లేకుండా స్వేచ్ఛగా తిరిగిన రోజులను జంతువులు కోల్పోయాయి. సింహం కేవలం వేటగాడు మాత్రమే కాదు, అది వినోదం కోసం చంపే ఒక క్రూర మృగం. తన ఆకలి తీర్చుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా చంపేది. దాని అహంకారానికి హద్దులు లేవు. బలహీనమైన జీవికరణాన్ని ప్రదర్శించడంలో అది చాలా ఆనందించేది. అది తరచుగా తన వేటను తినకుండా వదిలేసేది. తన ఆధిపత్యానికి, క్రూరత్వానికి ఒక భయంకరమైన గుర్తుగా అది వెళ్దిన ప్రతి చోట ఉండేది. అడవి నేల దాని ఉల్టా వేట యొక్క విచారకరమైన సాక్ష్యాలతో నిండిపోయింది. గాలిలో దుచెంటింగ్ యొక్క వాసన నిండిపోయింది. జంతువులు తమలో తాము గుసగుసలాడుకునేవి. వారి గొంతులు నెమ్మదిగా నిరాశతో నిండి ఉండేవి. తమ బాధ ఎప్పుడైనా ముగుస్తుందా అని ఆశ్చర్యపోయేవి. అవి తెలివైన న్యాయమైన నాయకుడి కోసం ఆరాటపడ్డాయి. కేవలం భయం, క్రూరమైన బలంతో పాలించేవాడిని కాదు. కృష్ణానది బుడ్డుననున్న అందమైన అడవి ఒకప్పుడు అన్ని జీవులు సామరస్యంగా జీవించిన స్వర్గం. నెమద్లు వర్షంలో నృత్యం చేసేవి. వారి రంగురంగుల ఈకలు చుడుముచ్చటగా ఉండేవి. ఉడుతలు చెట్లపైకి కిందికి పరుగెత్తుతో శీతాకాలం కోసం గింజలు సేకరించేవి. కానీ ఇప్పుడు అడవి సంగీతం మారిపోయింది. పక్షుల సంతోషకరమైన కికిచలు నిశ్చదెచ్చరికలతో భర్తీ చేయబడ్డాయి. ఆకుల సొంతమైన సవ్వడి ప్రమాదం యొక్క గుసగుసలను మోస్తున్నట్లు అనిపించింది. ప్రకృతి సమతులత దెబ్బతింది. కేవలం ఒక సింహం యొక్క అహంకారం, తాను బలవంతుడని నిరూపించుకోవాలనే దాని అంతులేని కోరిక వల్ల. జంతువులు ఏదో ఒకటి చేయాలని తెలుసు, లేకపోతే తమ ప్రియమైన ఇల్లు శాశ్వతంగా కోల్పోతుంది. ఒక వేడి మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు, గాలివేడితో నిండినప్పుడు సింహం యొక్క భయానక పాలనను ఇంక భరించలేమని జంతువులు నిర్ణయించుకున్నాయి. అవి ఒక పెద్ద పురాతన మర్రి చెట్టు నీడను ఒక పెద్ద సమావేశం, ఒక పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాయి. దాని వేర్లు తెలివైన ఉర్దూల పొడ్డువాటి గడ్డాలు వలె వేలాడుతున్నాయి. పెద్ద ఏనుగు నుండి భయపడే పొల్లం ఎలుక వరకు ప్రతి జీవి యొక్క వత్తంలో గుమిగూడింది. భయం దైక నిశ్చయం కలలిసిన ఉదరిక్త గాలిలో నిండి ఉంది. తెలివైన ఎలుగుబంటి మొట్ట మాట్లాడటానికి నిలబడింది. దాని గొంతు వీస్సు దుఃఖంతో గంభీరంగా ఉంది. ఇలాగే జీవిస్తే త్వరలో నల్లమల అడవిలో జంతువులు ఏవి మిగులువని వివరించింది. చాలా చర్చ తర్వాత, పనితో కూడిన సంభాషణలు, ఆందోళనతో కూడిన చూపులతో నిండిన తర్వాత జంతువులు ఒక నిరాశపూరితమైన ప్రమాదకరమైన ప్రణాళికను రూపొందించాయి. అవి సింహం వద్దకు వెళ్లి ఒక ప్రతిపాదన చేయడానికి నిర్ణయించుకున్నాయి. అవి ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఒక జంతువును దాని గుహకు ఆహారంగా పంపేవి. బదులుగా సింహం తన యాదృచ్ఛికంగా అస్తవ్యస్తమైన వేటను ఆపివేసి మిగిలిన జంతువులను ప్రశాంతంగా వదిలివేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రాణం మాత్రమే పోతుంది. మిగిలినవి ఏ కణంలోనైనా వేటాడబడతాయనే నిరంతరకయం లేకుండా జీవించలేవు. ఇది గుండెను పిండే త్యాగం. కానీ తమ విచ్ఛిన్నమైన జీవితాలకు కొంత క్రమాన్ని, భద్రతను పునరుద్ధరించడానికి ఇది ఏకైక మార్గం అనిపించింది. ధైర్యవంతులైన జంతువుల బృందం గొప్ప ఏనుగు నాయకత్వంలో తమ గుండెలు డప్పుల్లా కొట్టుకుంటూ జాగ్రత్తగా సింహం గుహకు చేరుకున్నాయి. అవి వణుకుతున్న గొంతులతో తమ ప్రతిపాదనను సమర్పించాయి. తమ ఒప్పందం యొక్క నిబంధనలను వివరించాయి. సింహం సోమరిగా, అహంకారంగా ఆస్తితో వీంది. తన ఆహారాన్ని నేరుగా తన ఇంటికి అందించే ఆలోచన దాని ఆధిపత్య భావనను, సులభమైన జీవితాన్ని కోరుకునే దాని కోరికను ఆకర్షించింది. అది ఇంక్ వేటాడటానికి తన శక్తిని వృధా చేయనవసరం లేదు. అది ఒక క్షణం ఆలోచించింది. తన అద్భుతమైన జీవులను నిమురుగుంది.
ఆపై అంగీకారంతో ఒక గొప్ప గర్జన చేసింది. అయితే అవి ఎప్పుడైనా జంతువును పంపడంలో విఫలమైతే అది క్రూరంగా మారి వాటినన్నింటినీ నాశనం చేస్తుందని అది హెచ్చరించింది. అలా భయంకరమైన ఒప్పందం ప్రారంభమైంది. ప్రతిరోజు జంతువులు లాటరీ వేసేవి. ఒక దురదృష్టకర జీతం కుటుంబం స్నేహితులకు కన్నీటితో వీడ్కోలు చెప్పి సింహకు ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అడవిపై దుట్టన్ యొక్క నీడ కమ్ముకుంది. ప్రతి సూర్యోదయం నష్టాన్ని ఖచ్చితంగా తీసుకువచ్చేది. యాదృచ్ఛిక హత్యలు ఆగిపోయినప్పటికీ రోజువారీ త్యాగం వారి దుస్థితికి నిరంతర బాధాకరమైన గుర్తు. జంతువులు కొనసాగించడానికి ప్రయత్నించాయి, కానీ ఆనందం పోయింది. దాని స్థానంలో నిశ్శబ్ద భాగస్వామ్య దుటేమొచ్చింది. అవి ఒక పెలుసైన శాంతితో జీవించాయి. భయంకరమైన మూల్యం చెల్లించి కొనుక్కున్న శాంతి, నిజమైన హీరో తమను రక్షించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ. రోజులు వారాలుగా మారాయి. విచారకరమైన ఆచారం నిరంతరం కొనసాగింది. ఒక ఉదయం చిన్నదన కానీ చాలా తెలివైన కుందేలు అని పిలువబడే దానిపై లాటరీ పడింది. ఈ కుందేలు పెద్దది లేదా బలమన్నది కాదు, కానీ అది పదునైన మనస్సును, తన పరిమాణాన్ని మించిన ధీయంతో నిండిన ఆత్మను కలిగి ఉంది. ఇతర జంతువులు దానిని జాలిగా చూస్తూ విచారకరమైన వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతుండగా కుందేలు అందరినీ ఆశ్చర్యపరిచింది. అది వాటిని ఆందోళన చెందొద్దని చెప్పింది. తనకు ఒక ప్రణాళిక ఉందని హామీ ఇచ్చింది. క్రూరమైన బలం తమ సమస్యకు కారణమని, కాబట్టి బహుశా బుద్ధి మాత్రమే దానిని పరికరించగలని అది చెప్పింది. తాను ఒకసారి శాశ్వతంగా అంతం చేయడానికి ప్రయత్నిస్తానని అది వాగ్దానం చేసింది. తెలివైన కుందేలు ఇతరుల వలె నేరుగా సింహం గుహకు వెళ్ళలేదు. బదులుగా అతని సమయాన్ని తీసుకుంది. తన ప్రయాణాన్ని ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా చేసింది. అది బంతి పూల పొలాల గుండా తిరిగింది. కొన్ని తీపి గడ్డిని నమిలింది. ఒక నీటి చెట్టు కింద చాలా సేపు నిద్రపోయింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించే వరకు అది వేచి ఉంది. సింహం ఆకలితో అసహనంగా కోపంగా ఉంటుందని తెలుసు. ఈ ఆలస్యం దాని ప్రధాన ప్రణాళికలో మొదటి కీలక భాగం. సింహం కోపంగా స్పష్టంగా ఆలోచించకుండా ఉండాలని అది కోరుకుంది. కోపంతో ఉన్న మనసు తెలివిలేని మనసు అని, సింహం యొక్క కోపాన్ని దానిపైనే ఉపయోగించాలి అది తెలుసు. చివరకు మధ్యాహ్నం చివర్లో కుందేలు సింహం గుహకు చేరుకుంది. చిన్నదిగా భయపడట్లు పాపరి తీసుకోలేనట్లు కనిపించింది. సింహం అటు ఇటు తిరుగుతోంది. దాని కడుపు గర్జిస్తోంది. దాని గర్జనలు రాల్బగుండా ప్రతిఫలనిస్తున్నాయి. నువ్వు చిన్న ముక్క, ఇంత ఆలస్యంగా రావడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలుసా? నీ అహంకారానికి నేను రేపు ఈ అడవిలోని ప్రతి జంతువును చంపుతాను. కుందేలు వణికింది, భయపడేట్లు నటించింది. అది సింహం చూడడానికి కోరుకున్న ప్రతిచర్య అది. తన తెలివైన ట్రిక్ యొక్క తర్వాతి భాగానికి అది విజయవంతంగా రంగం సిద్ధం చేసింది. వంగి చిన్న కుందేలు వణుకుతున్న గొంతుతో మాట్లాడింది. ఓ గొప్ప రాజా, దయచేసి నా ఆలస్యాన్ని క్షమించండి. ఇది నా తప్పు కాదు. ఇక్కడికి వచ్చే దారిలో నన్ను ఇంకొక సింహం ఆపింది. అది అడవికి కొత్త రాజు అని మీరు మోసగాని అది చెప్పింది. అది మీటే పెద్దది, బలమంది. మహారాజా, నేను మీకు ఆహారంగా ఉద్దేశించబడానికి చెప్పాను, కానీ అది నన్ను తినడానికి ప్రయత్నించింది. అయి గొప్ప అవమానం గురించి మీకు చెప్పడానికి నేను ఇప్పుడే తప్పించుకున్నాను. కుందేలు మాటలు సింహం యొక్క అహంకారం యొక్క అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. ఇంకొక సింహం తన అధికారాన్ని సవాలు చేసే ఆలోచన సాధ్యం. సింహం యొక్క కోపం పేలింది. తన అడవిలో ఇంకొక రాజు తనకంటే బలంతుడి చెప్పుకోవడానికి ధైర్యం చేసిన ఇంకొక సింహం అనే ఆలోచన దాని అహంకారానికి భరించలేని ఆహ్వానం. ఇంకొక రాజు నా అడవిలో అసాధ్యం, అది గర్జించింది. దాని గొంతు నేలను కూడా వణికించింది. ఈ పిరికి వారు ఎక్కడ్, ఇప్పుడే నాకు చూపించు. నేను అతనిని ముక్కలు చేస్తాను. నేను మాత్రమే లలమల యొక్క నిజమైన రాజు అని అందరికీ నిరూపిస్తాను. తెలివైన కుందేలు తన ప్రణాళిక సంపూర్ణంగా పనిచేస్తుందని చూసింది. సింహం యొక్క కోపం దాని తీర్పును పూర్తిగా మంబుగా చేసింది. అది హేతుబద్ధంగా ఆలోచించడం లేదు. అది పూర్తిగా తన గాయపడిన అహంకారం ద్వారా దట్టబడుతోంది. నన్ను అనుసరించండి మహారాజా, కుందేలు మెల్లగా చెప్పింది ముందుకు దూకుతో. నేను మిమ్మల్ని అతని వద్దకు తీసుకువెత్తాను, కానీ జాగ్రత్తగా ఉండండి, అతను చాలా భయంకరమైనవాడు. కుందేలు కోపంతో ఉన్న సింహాన్ని అడవి గుండా తీసుకువెళ్ళింది. ఒక పాట్ లోతన బావి వద్దకు దానిని పొడవైన వంకర మార్గంలో తీసుకువెళ్ళింది. దాని చుట్టూ రాతి గోడుంది. బావి సవచకమాన నిశ్చలమైన నీటితో నిండి ఉంది. అతను ఈ కోట్ లోపలి నివసిస్తున్నారు నా రాజా. కుందేలు గుజగుసలాడింది, బావి యొక్క చీకటి ద్వారం వైపు ఆ పాదాన్ని చూపిస్తూ.
నేను చివరిసారి చూసినప్పుడు అతను అక్కడ దాగి ఉన్నాడు. కుందేలు అప్పుడు త్వరగా ఒక పెద్ద రాయి వెనుకకు దూకి తన ప్రణాళిక సురక్షితమైన దూరం నుండి అమలు కావడాన్ని చూడటానికి కోపంతో ఉన్న సింహం తన కోపంతో కడురు మూసుకుపోయే బావి అంచుకు నడిచి చీటి నీటిలోకి చూసింది. అది తన ప్రతిబింబాన్ని చూసింది. ఒక పెద్ద కోపంతో ఉన్న సింగ్ అద్భుతమైన జూలుతో తన్ను సవాలు చేసిన ఇంకొక సినమ్మి అది తన శక్తి మేరకు అత్యంత బిగ్గరగా భయంకరమైన గర్జన చేసింది. బావి లోతుల నుండి దాని స్వంత గర్జన యొక్క ప్రతిధ్వని దాని వద్దకు తిరిగి గర్జించింది. దాని ప్రత్యరి నుండి గిక్కార సవాలు వలె వినిపించింది. ఈ దానికి అవసరమైన చివరి రుజువు. రెండో ఆలోచన లేకుండా తన కోపంతో నిండిన శక్తివంతమైన సింహం తన ప్రతిబింబాన్ని దాడి చేయడానికి బావిలోకి దూకింది. అది మద్రి ఎన్నడూ కనిపించలేదు. చిన్న కుందేలు ఇతర జంతువుల వద్దకు తిరిగి దూకి అద్భుతమైన వార్తను ప్రకటించింది. హరువుపై అపారమైన ఆనందం ఉపశమనం యొక్క అల్కమ్ముకుంది. జంతువులు తెలివైన కుందేలు కోసం కేకలు వేశాయి. వాటి హీరో పదునైన గోల్డ్తో లేదా పెద్ద పళ్ళతో కాకుండా పదునైన మనసుతో వాటిని రక్షించింది. ఆ రోజు నుండి అవి మళ్ళీ శాంతితో ఆనందంతో కలిసి జీవించాయి. తెలివైన కుందేలు తెలివిలేని సింహం కప్ ఒక ప్రసిద్ధ కక్క మారింది. అన్ని జంతువులకు చెప్పబడింది. నీతి అందరికీ స్పష్టంగా ఉంది. తెలివితేలు జ్ఞానం కేవలం మన బలం కంటే చాలా శక్తివంతమన్. ఓ తెలివైన మనసు గొప్ప శారీరక శక్తికు చేయలేని సమస్యను పరిష్కరించగలదు.